హలో ఫ్రెండ్స్, ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన మన విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశం. బైబిల్లో లేదా కొత్త నిబంధనలో రెండు ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. అవి ప్రతి విశ్వాసి చదవాల్సినటువంటి పుస్తకాలు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో 2 ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు ప్రతి విశ్వాసి చదవాలి. అవేంటంటే, మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక ఒకటి. రోమీలకు రాసిన పత్రిక ఎందుకు ప్రాముఖ్యమైనది అనంటే, ఈ పత్రికలో క్రైస్తవ సిద్ధాంతాల గురించినటువంటి బోధ మనం చూడగలం. క్రిస్టియన్ డాక్ట్రిన్స్ అని అంటాం మనం. క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఏంటి? పాపం అనగానేమి, కృప అనగానేమి, రక్షణ అనగానేమి, తీర్పు అనగానేమి, ఇలాంటివి బేసిక్స్ అన్నమాట. బేసిక్ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి క్రైస్తవ జీవితానికి సంబంధించి. ఆ సిద్ధాంతాల గురించినటువంటి బోధ ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం. కనుక ప్రతి విశ్వాసి ఇవి తెలుసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే మరొక పుస్తకం, చాలా ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం క్రొత్త నిబంధనలో ఏమిటంటే హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఏంటి మనకు బోధించేది అంటే, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి బోధించేటువంటి పత్రిక ఇది. ద సుప్రీమసీ ఆఫ్ గాడ్ అని అంటాం మనం. సుప్రీమసీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శ్రేష్టత గురించి మాట్లాడేటువంటి పుస్తకం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. అంటే ఆయన యాజకుల కన్నా శ్రేష్ఠుడని, దేవదూతల కన్నా శ్రేష్ఠుడని, ఆరాధన కన్నా శ్రేష్ఠుడని, అర్పణల కన్నా శ్రేష్ఠుడని, ఇలాగా ఆయన శ్రేష్టతను గురించి చెప్తున్నటువంటి పత్రిక ఈ హెబ్రీ పత్రిక. సో ప్రతి విశ్వాసి ప్రభుని గురించి తెలుసుకోవాలని ఆశపడే ప్రతి వ్యక్తి హెబ్రీ పత్రిక చదవాలి. క్రైస్తవ సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలని ఆశపడేటువంటి ప్రతి వ్యక్తి రోమీలకు రాసిన పత్రిక కూడా చదవాలి. మరి ఈ రెండు అంత సులువుగా అర్థమయ్యేటువంటి పత్రికలు కాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో డెఫినెట్గా మనం ఈ పత్రికలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు దేవుని బిడ్డ. అయితే ఈ రోజున హెబ్రీ పత్రికలో నుంచి ఒక భాగాన్ని నేను మీతో చర్చించాలని నేను ఇష్టపడుతున్నాను. మనం హెబ్రీ పత్రిక మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రేష్టతలను గురించినటువంటి విషయాలు రాస్తూ తీరా 12వ అధ్యాయంకి వచ్చే లోపల హెబ్రీ పత్రిక, ఈ 12వ అధ్యాయము క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం లాంటిది అని మాట్లాడుతుంటాడు గ్రంథకర్త. హీ టాక్స్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్ యాజ్ ఎ రేస్. క్రిస్టియన్ రేస్ అనే మాట మనం మాట్లాడతాం. ఎ రన్నింగ్ రేస్ అనే మాట. క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం లాంటిదని మాట్లాడతాడనమాట. సో ఈ పరుగు పందెంలో మన అందరం పాల్గొంటున్నాం. విశ్వాసులందరూ ఈ పరుగు పందెంలో ఉన్నటువంటి వారే. అవిశ్వాసులు ఈ పరుగు పందెంలోనికి ఇంకా రారన్నమాట. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ప్రభుని అంగీకరించారో వారందరూ కూడా ఈ పరుగు పందెంలో పాల్గొంటున్నటువంటి వారు. ఇట్స్ లైక్ ఎ మ్యారథాన్ రేస్. మ్యారథాన్ రేస్లో ఎంతమంది అయినా 100 కొలది మంది పాల్గొనవచ్చు. అలాగే ఈ క్రైస్తవ పరుగు పందెంలో 100 కొలది 1000 కొలది మంది ఈ పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారు ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ విశ్వాస పరుగు పందెంలో సగం దూరం పరిగెత్తిన తర్వాత అలసిపోయి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక నా వల్ల కాదు అని చెప్పి, ఇక నేను పరిగెత్తలేను, నేను ప్రభు కోసం జీవించలేను, ఈ విశ్వాసాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పేసి వెనక్కబడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమిటంటే, ఈ పరుగు పందెంలో చివరిదాకా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు అక్కడ అలసిపోయి వాళ్ళు అనుకున్నంత విధానంలో పరిగెత్తలేకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంత నీరసం, కొంత అలసట, మరి సరిగా ఉత్సాహంగా పరిగెత్తలేనటువంటి స్థితి కూడా మనం చూస్తాం. మరి కొంతమంది ఏమో ఈ పరుగు పందెంలో పరిగెడుతూ అటు ఇటు కొంత వారి మనసును పారేసుకొని చుట్టినటువంటి వారిని గమనిస్తూ వీరి యొక్క పరుగు పందెంలో వీరు ఓటమిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా ఉంది దేవుడు. కొంతమంది ఏదో ఒక చిన్న పొరపాటు చేత
పరిగెడుతూ కింద పడిపోతారు. కొంతమంది కింద పడిపోయి ఇంకా అక్కడే సెటిల్ అయిపోతారన్నమాట. మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయరు, మళ్ళీ లేచి పరిగెత్తడానికి ప్రయత్నం చేయరు. ఇలాగా విశ్వాస జీవితంలో నానా రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తాం దేవుని బిడ్డ. మరి ఇంతేనా విశ్వాస జీవితం అంటే? ఇంతేనా? కొంతమంది పరిగెట్టడం, కొంతమంది పరిగెత్తలేకపోవడం, కొంతమంది పడిపోవడం, కొంతమంది ఆగిపోవడం. మరి ఇలాగే విశ్వాస జీవితం సాగిపోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే అలాగే సాగిపోవాల్సినటువంటి అవసరం లేదబ్బాయి అని చెప్తుంది. కనుక ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త మనకి క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెంతో పోలుస్తున్నాడు. ఈ పరుగు పందెంలో మనం ఎలాగ పరిగెత్తాలో మనకి నేర్పిస్తున్నాడు. అవి మనం కొన్ని పాఠాలు ఈ రోజున మనం నేర్చుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా నేనేం మాట్లాడతానంటే, ఈ మనము అనుకున్నంత విధానంలో లేదా యేసు ఆశించినటువంటి విధానంలో ఈ క్రైస్తవ జీవితంలో మనం పరిగెత్తలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఆ కారణాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ప్రాబబ్లీ 7 కారణాల వరకు ఉన్నాయి ఈ అధ్యాయంలో, కానీ అవన్నీ చెప్పను నేను. ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు నేను మీకు తెలియజేస్తాను. మిగతావి మీరు స్టడీ చేసి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇది మొదటి భాగం అయితే, రెండో భాగంలో మనం ఏం చూస్తామంటే, ఈ పరిగెత్తటానికి విశ్వాస జీవితంలో శక్తివంతంగా విజయవంతంగా గమ్యం వరకు పరిగెత్తటానికి నాకు సహాయకరంగా దేవుడు అనుగ్రహించినటువంటి సహాయాలు ఏంటి, అది కూడా మనం చూడవలసినటువంటి వారమైంది. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచించింది ఏంటంటే, అడ్డంకులు, పరిగెత్తకుండా మనల్ని ఆప్ చేసేటువంటి పరిస్థితులు ఏమిటి, నేను గమ్యానికి చేరుకోకుండా నాకు అడ్డుపడేటువంటి పరిస్థితులు ఏమిటి, ఈ విశ్వాస జీవితంలో నేను పడిపోవడానికి నన్ను దోహదపరుస్తుంది ఏంటి, ఇవి కొన్ని మనం ఈ రోజున మొట్టమొదటిగా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గమనిస్తుంది ఏంటంటే, ఆ మొదటి వచనం, రెండవ వచనం ఒకసారి చదువుతున్నాను, మీరు గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. బ్యూటిఫుల్ మాట. ఇక్కడ ఒక 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ మొదటి 2 వచనాల్లోనే మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథకర్త. ఏమిటి ఆ 2 విషయాలు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా సరే పరుగు పందెంలో పాల్గొనేవారు, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు డెఫినెట్గా, పాల్గొనేవారు బరువును మోస్తూ పరిగెత్తరు ఎవరు కదండి. తల మీదనో భుజం మీదనో బరువైనటువంటి వస్తువులు వేసుకొని, ఒక సంచి వేసుకొని, లేకపోతే ఒక మూట వేసుకొని, ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని వెనకాల మీద పరిగెత్తడానికి ప్రయత్నం చేయరు. ఈ పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారు సాధ్యమైనంత తేలిగ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే మీరు గమనిస్తే ప్రతి పరుగు పందెంలో పాల్గొనేటువంటి వారు జస్ట్ షార్ట్స్ వేసుకుంటారు, ప్యాంట్స్ కూడా వేసుకోరు. ప్యాంట్లు వేసుకోరు, జీన్ ప్యాంట్లు వేసుకోరు, టక్ చేసుకోరు, ఒక టీ షర్ట్ వేసుకుంటారు లేదా షార్ట్స్ వేసుకుంటారు. తర్వాత మామూలుగా లెదర్ షూస్ వేసుకోరు, వాళ్ళు క్యాన్వస్ షూ వేసుకుంటారు. ఎంత తేలిగ్గా ఉండగలిగితే అంత మంచిదని, అంత వేగంగా పరిగెత్తడానికి వీలుకరంగా ఉంటుందని వాళ్ళు భావించి వాళ్ళు తమను తేలికైనటువంటి వస్త్రాలు ధరించుకోవడానికి, బరువులేమి పెట్టుకోకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎగ్జాక్ట్గా అదే మాట ఇక్కడ గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంట? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని అన్నాడు. సో ఇక్కడ 2 విషయాలు విడిచిపెట్టాలి. దాంట్లో మొదటిగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ప్రతి భారాన్ని విడిచిపెట్టేని అన్నాడు. ప్రతి భారం. విశ్వాస జీవితంలో నువ్వు బరువులు మోస్తూ ఈ విశ్వాస పరుగు పందెంలో నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే కుదరదబ్బాయ్ అని అంటున్నాడు అనమాట. మరి ఇంతకీ మనం మోసేటువంటి భారాలేంటి, ఈ బరువులేంటి అనేది ఒక పెద్ద ప్రశ్న మనకి ఈరోజు, పెద్ద ప్రశ్న. ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి గాను మత్తయి సువార్త 13వ అధ్యాయానికి రండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, నేను అక్కడ 21వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను, గమనించాడు. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడగును. ఏమిటి పరుగు పందానికి, మనం బరువులు మోసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వచనానికి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉంది. గమనించండి జాగ్రత్త. ఇక్కడ విత్తువాడు కొన్ని విత్తనాలు జల్లుకుంటే వెళ్ళిపోయాడంట. ఈ విత్తనాల్లో కొన్నేమో రోడ్డు ప్రక్కన పడిపోయినాయి, త్రోవ ప్రక్కన. కొన్ని రాతి నేలన పడ్డాయి. కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఇప్పుడు ఇంతకీ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం దేనికి సూచనగా ఉంది అని అంటే అది ఒక వ్యక్తికే, మనకే సూచనగా ఉన్నట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగా మీరు చూడండి, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు అని అన్నాడు. విత్తబడిన వాడు అంటే ఒక వ్యక్తి. ఆ విత్తనాన్ని ఒక వ్యక్తితో పోల్చాడు అనమాట. ఇక్కడ పోలుస్తూ ఆ విత్తబడిన ఆ వాక్యమట, ఆ విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనం ఏమైందంటే ముళ్ళ పొదలలో పడ్డదట. ముళ్ళల పొదలో పడి కొంత వేరు తన్ని అది మొలకెత్తి ఎదగడానికి ప్రయత్నం చేస్తుందట, ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఏం జరిగిందంట, ఈ ముళ్ళ పొదంతా దాని మీద ఉన్నది కనుక ముళ్ళ పొద దాని మీద బరువుగా ఉండటం వల్ల ఆ ముళ్ళ పొద దాన్ని అణిచివేసింది అని చెప్తున్నాడు అనమాట. ఆ ఎదిగేటువంటి చిన్న మొక్కనట ఆ ముళ్ళ పొద బరువుగా దాని మీద పడి దాన్ని అణిచివేసిందని మాట్లాడుతున్నాడు దేవుడు. వెరీ సింపుల్ ఒక ఎగ్జాంపుల్, ఉపమానం దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ముళ్ళ పొద దేనికి సూచన? ఇక్కడ వెరీ ఈజీగా ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఐహిక విచారమును ధనమోసమును అని అన్నాడు. ఆ వాక్యమును అణిచివేయును గనక అని అన్నాడు. ముళ్ళ పొదని దేనితో పోల్చాడంటే ఐహిక విచారములట. సో ఒక విశ్వాసి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసి పరుగు పందెంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన మీద బరువుగా పడేటువంటి పరిస్థితులు ఏమిటరా అంటే ఐహిక విచారములు అన్నాడు అన్నమాట. ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని చింతనలు అని అన్నమాట. ఇవి న్యాచురల్. ఈ చింతనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, విశ్వాసులకు ఉంటాయి, అవిశ్వాసులకు ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి మనకుండేటువంటి చింతన ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ నా అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, మా అమ్మాయికి వివాహం ఎప్పుడు అవుద్ది, మేము కొత్త ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, లేదా మాకు ట్రాన్స్ఫర్ ఎప్పుడైంది, మా ఆయన గారి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది. ఇలాంటివి అన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి చింతనలు. అంటే మన కుటుంబానికి అవసరమైనవే, కానీ వీటిని గురించినటువంటి చింత మనలో అధికంగా ఉండడం వల్లట ఈ చింత యావత్తు మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని అణిచివేస్తుందని చెప్తున్నాడు అన్నమాట. విశ్వాస జీవితం ఎదగకుండా, పరిగెత్తకుండా, నువ్వు శక్తివంతంగా సాగిపోకుండా నిన్ను అణిచివేస్తూ ఆటంకపరుస్తూ ఉన్నటువంటిది పరిస్థితి అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరి విశ్వాసి చింతించకూడదా? వీటి గురించినటువంటి ఆలోచన ఉండకూడదా? విశ్వాసిగా ఉండాలా డెఫినెట్గా. నీ కుమారుని గురించి ఆలోచించాలా, నీ కుమార్తెల గురించి ఆలోచించాలా, వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ ఆలోచించాలా, నీ అప్పులు ఉంటాయి, మరి నీ సొంత ఇల్లు, మీ ఉద్యోగం, ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా అవసరమైనటువంటివే. అయితే దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే ప్రభు అన్నాడు, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలాగా మీ పిల్లలు పెళ్లి చేయాలా, ఎలాగ వాళ్ళకు ఉద్యోగం చూపించాలా, ఎలాగ మీ పరిస్థితిలో నుంచి మీరు బయటపడాలా, వీటిని గురించినటువంటి చింత మీరు అసలు కలిగి ఉండకూడదు అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దీని గురించినటువంటి చింత మీకు అక్కర్లేదన్నాడు. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం. అలాగే ఫిలిప్పీ 4వ అధ్యాయం. మీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అన్నాడు, నువ్వు చింతించడం వల్ల నువ్వేం చేయలేవు, నీ ఎత్తు మూరెడెత్తు కూడా నువ్వు చేసుకోలేవు, కనుక నీ చింత యావత్తు నా మీద వేసేయి, నేను చూసుకుంటాను నీ సంగతి ఏంటో. చాలాసార్లు మనం ఈ పొరపాటు చేస్తూ ఉంటాం దేవుని బిడ్డ. ఏమిటి పొరపాటు అంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మూటగట్టేసి ఆ పెద్ద మూట పట్టుకొని మోసుకుంటూ వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆ మూట అక్కడ పడేసి
మోకరించి బోర్మని ఏడ్చి దేవుని సన్నిధిలో, దేవా ఇదిగో నా సమస్యలు, నా ఇబ్బందులు, నా ఇరుకులు, నా యొక్క శోధనలు, నా కష్టాలు, నా అవసరతలు, ఇదిగో ఇవన్నీ మూటగట్టి తీసుకొచ్చాను ప్రభువా. ఇవి నన్ను ఎంతో వేధిస్తున్నాయి, నాకు ఎంతో చింత కలిగిస్తున్నాయి, నేను ముందుకు సాగలేకపోతున్నాను వీటిని బట్టి అని మనం అక్కడ ప్రార్థన చేసి ఏడ్చి ఆమెన్ అని అన్న తర్వాత మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి? వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ మూట పట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ అదే మూట తీసుకొని మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ప్రభు అన్నది ఏంటి? నువ్వు ఆ మూట తీసుకొచ్చావు, ప్రభు పాద సన్నిధిలో పెట్టావు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నావు? ప్రభువుని అడుగు, ప్రభు ఈ మూట నీకు అప్పగిచ్చేస్తున్నాను టోటల్గా, ఇదిగో ఈ సమస్యలను నీకు అప్పగిస్తున్నా, నా యొక్క చింత యావత్తు నేను నీ మీద వేసేస్తున్నా ప్రభు, నువ్వు ఎలాగ చేస్తావో చెయ్యి, ఎప్పుడు చేస్తావో చెయ్యి, నీ ఇష్టం ప్రభు అని చెప్పి సంపూర్తిగా మన ప్రభుకి మనల్ని మనం సమర్పణ చేసుకున్నప్పుడు దేవుని బిడ్డల అద్భుతమైనటువంటి ఆశ్చర్యాన్ని మనం చూడగలం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక విశ్వాసి చింతించకూడదు. ఎవడు చింతించడం వలన తన ఎత్తుని మూరడెత్తు చేసుకొనగలడు అని అంటాడు. దీని గురించి మీరు చింతింపకుడి, ఇవన్నీ మీకు అవసరమై ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు. బ్యూటిఫుల్గా మాట్లాడతాడు దేవుని బిడ్డల. ఎంత చక్కని ఎగ్జాంపుల్స్ ప్రభు మనకి జ్ఞాపకం చేశాడో చూడండి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త మనం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ మాటలు, ఆకాశ పక్షులను చూడుడి, ఎంత చక్కని మాట అండి మాట్లాడుతున్నాడు. అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకొని అంటున్నాడు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి అంటే, ఆకాశ పక్షులను పోషించగలిగిన దేవుడు నీ యొక్క అవసరతలు తీర్చలేడా? నిన్ను పోషించలేడా? నిన్ను చూసుకోలేడా? ఎప్పుడు నీకేం అవసరం ఆయనకి తెలీదా? తెలుసు. డెఫినెట్గా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు నువ్వు ప్రభు పైన నువ్వు వేయవలసినటువంటి అవసరత ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టు. విశ్వాస పరుగు పందెంలో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే బరువు అంతా తీసుకెళ్ళి ఆయన మీద వేసేయాలి. మనం ఈ బరువు మనం మోస్తే కుదరదండి. ఈ బరువు మనం మోస్తే కుదరదండి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. బరువు మనల్ని మోయమని ప్రభు చెప్పట్లేదు. మీ చింత యావత్తు నా మీద ఏంటి అంటున్నాడు. ఎవడు కూడా బరువెత్తుకొని పరిగెత్తలేడండి. ఎవడు బరువెత్తుకొని పరిగెత్తలేడు. నువ్వు విశ్వాసివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడిని నువ్వు నమ్మి ఆయనకి నీ ప్రాబ్లం అంతా నువ్వు అప్పగించేసుకొని నువ్వు నిశ్చింతగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తాను. చింతించొద్దాం. చాలామంది ఇలాగ చింతించి వాళ్ళు బీపీలు ఎక్కువ తెచ్చుకున్నారు, ఆరోగ్యం పాడు చేసుకున్నారు, షుగర్ వ్యాధులు తెచ్చుకున్నారు, ఆయాసాలు తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, శారీరకంగా ఎంతో కృంగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓ ప్రక్క విశ్వాసం అని చెప్తూ మనకి దేవుని యందు విశ్వాసం లేకపోతే అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి దేవుని బిడ్డలారా. కనుక మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి పాఠం ఏంటంటే మన చింత, మన బరువులన్నీ కూడా మన ప్రభు పైన వేయవలసినటువంటి వారమై ఉన్నామని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బరువులంతా ఆయన మీద వేయవలసినది. రెండోది మనం విడిచిపెట్టాల్సినటువంటిది రెండోది ఒకటి ఉంది ఇక్కడ. అదేంటంట, మళ్ళీ హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, మళ్ళీ అక్కడ మొదటి 2-3 లైన్స్ నేను మళ్ళీ చదువుతున్నాను, గమనించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. చూడండి, సెకండ్ మనం విడిచిపెట్టాల్సింది ఏంటంట, సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం అని అన్నాడు. జాగ్రత్త వినండి. ఈ అధ్యాయము ఎవరికి సంబంధించిన అధ్యాయం? ఇది విశ్వాసులకు సంబంధించిన అధ్యాయం. ఈ పరుగు పందెం ఎవరికి సంబంధించింది? ఇది విశ్వాసులకు సంబంధించింది, ఇది అవిశ్వాసులకు సంబంధించింది కాదు. కనుక ఇక్కడ గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రభు బిడ్డలు ఇంకొక ప్రాబ్లం ఉందంటే వీళ్ళు విడిచిపెట్టాల్సినటువంటిది ఇంకోటి ఉందంట. అదేమిటంటే సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టేమన్నాడు. మొట్టమొదటిగా భారమును, బరువులన్నీ కూడా విడిచిపెట్టేయాలి, మనం పక్కన పెట్టేసి పరిగెత్తాలి. రెండోది ఎక్కడ పక్కన పెట్టడం అంటే ప్రభు పైన మనం పెట్టాలి. ఆయన పైన వేసేసి ఆయన సన్నిధిలో అప్పగించేసుకొని సమర్పణ చేసుకొని మనం ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి.
రెండవది మనం ఏం విడిచిపెట్టాలని ఇక్కడ రాయబడి ఉందంటే దేవుని బిడ్డలారా, మనము సులువుగా చిక్కుల్లో పెట్టేటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక విశ్వాసిని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం ఏంటి? అది ప్రశ్న. ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఒక విశ్వాసిని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం ఏంటి? మనం జనరల్గా పాపం అనగానే ఆజ్ఞాతిక్రమం, పాపం అనగానే వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడలేదు, అవిశ్వాసుల గురించి మాట్లాడలేదు, ఇక్కడ విశ్వాసుల గురించి మాట్లాడతాడు. ఒక విశ్వాసిని సులువుగా చిక్కుల్లో పెట్టేటువంటి పాపం ఏంటి? అది మనం మాట్లాడుతున్నాం. దానికి ఒక బ్యూటిఫుల్ ఇక్కడ ఆలోచన ఏమిటంటే, జాగ్రత్త వినండి దేవుని బిడ్డ. ఒక విశ్వాసిని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం ఏంటంటే అవిశ్వాసం, డిస్బిలీఫ్. అవిశ్వాసం ఒక్కటే మనల్ని చిక్కుల్లో పెట్టేస్తుంది. పైకైతే విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా దేవుని యందు మనకు ఆ విశ్వాసం లేదు. దేవుని పట్ల ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని దేవుని యందు మనం ఉంచలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో కలిగి ఉండవలసినంత విశ్వాసం మనం కలిగి ఉండలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు నేను చాలా కాలం క్రితం బుక్ చదివానండి, యువర్ గాడ్ ఈజ్ టూ స్మాల్ అని ఒక పుస్తకం. యువర్ గాడ్ ఈజ్ టూ స్మాల్ అంటే మీ దేవుడు చాలా చిన్నవాడు అన్నటువంటి టైటిల్ పెట్టి ఒక ఆయన పుస్తకం రాశాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, విశ్వాసుల్లో లేకపోతే దైవజనుల్లో మాలో కూడా, అంటే వాక్య పరిచయం చేసేవాళ్ళు, స్వస్థత ప్రార్థనలు చేసేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా పాస్టర్స్ కానీ, ఇవాంజలిస్టులు కానీ, మిషనరీలు కానీ, దైవ సేవకులు కానీ, అందరిలో కూడా ఒక రకమైనటువంటి అవిశ్వాసం ఉంటుందండి. ఆ అవిశ్వాసం ఎక్కడ కనపరుస్తామో తెలుసా? ఒక సింపుల్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి, అయ్యా నాకు బాగా జ్వరం వస్తుంది, నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే, నేను హ్యాపీగా వాళ్ళ తల మీద చేతులు పెట్టేసి యేసు నామములో జ్వరాన్ని గతిస్తున్నానని చెప్పి ఎంతో ధైర్యంగా, ఎంతో అధికారంతో ప్రార్థన చేస్తాను. ఆ జ్వరం పోయేటట్టుగా ప్రార్థన చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇంకొక వ్యక్తి వచ్చి, అయ్యా నేను క్యాన్సర్తో బాధపడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాడు. అనగానే మరి ఈ జ్వరం గురించి ఎలాగైతే నేను ప్రార్థన చేశానో, అలాగే క్యాన్సర్ గురించి వ్యక్తి వచ్చినప్పుడు, క్యాన్సర్తో వచ్చినప్పుడు అలాగనే ప్రార్థన చేయలేకపోతున్నా. అప్పుడు నా ప్రార్థన ఎలాగుంటుంది తెలుసా అండి? దేవా నీ చిత్తమైతే ఈ వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను. జ్వరాన్ని గురించి ప్రార్థన చేసేటప్పుడు నీ చిత్తమైతే అని అనలే. కానీ క్యాన్సర్ వ్యాధి అనగానే నాకే డౌట్ వస్తుందన్నమాట. ఒకవేళ ప్రభు మరి ఇది స్వస్థత ఇస్తాడో లేదో, వీడిని బాగు చేస్తాడో లేదో అన్నటువంటి డౌట్ నాకు వస్తుందన్నమాట. ఆ డౌట్ రావడం వల్ల ఆ డౌట్ని నేను ఎలాగ కవర్ చేసేసుకుంటున్నానంటే, నీ చిత్తమైతే అన్నటువంటి ఒక మాట పెట్టి కవర్ చేసేసుకుంటున్నాను. అంటే ఎదుటికి తెలియదు, ఇక మనం ఏదో మంచి ప్రార్థన చేస్తాం అనుకుంటాను. కానీ ఆ నీ చిత్తమైతే అన్నటువంటి దానిలో ఉన్నది ఏంట్రా అంటే యాక్చువల్గా అవిశ్వాసం. అంటే జ్వరం పోగొట్టేటువంటి దేవుడు క్యాన్సర్ని కూడా పోగొడతాడు సమానమైన విధానంలో అనేటువంటి నమ్మకం నాకు లేదన్నమాట. ప్రార్థన చేస్తున్నాను, దైవజనుడినే అయినప్పటికి కూడా నేను విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతున్నాను. పెద్ద పెద్ద విషయాలైతే ప్రభు చేయలేడు, చిన్న చిన్న అయితే ఆయన చేయగలడు అన్నటువంటి ఒక అవిశ్వాసం నాలోకి వచ్చేస్తుంది అనమాట. దేవుని బిడ్డ చూస్తారా? దేవుని బిడ్డ కనుక ఇక్కడ ఏమన్నాడంటే, ఒక విశ్వాసిని విశ్వాస జీవితంలో పరిగెత్తకుండా ఆటంకపరిచేది ఏంటంటే అవిశ్వాసం. ఈ అవిశ్వాసం ఉండటం వల్ల మనం ముందుకు సాగలేకపోతున్నాం, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, మనుషుల వైపు చూస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం, అధికారుల వైపు చూస్తున్నాం, రాజకీయ నాయకుల వైపు చూస్తున్నాం. సహాయం కొరకు నా దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఒకసారి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం గురించి ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మీకు పలానా వ్యక్తి తెలుసు కదండి, ఆ వ్యక్తికి చెప్తే ఆయన పెద్ద మనిషి, మంచి రాజకీయవేత్త, ఆయనకి చాలా బలగం ఉంది, చాలామంది తెలుసు ఆయనకి అధికారులు, ఆయనకి చెప్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అన్నాను. అంటే వెంటనే నిజమేనా అన్నాను. అంటే అవునన్నా.
ఆ పెద్ద మనిషికి చెప్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది అన్నారు. అప్పుడు నేనన్నా, ఆయనకన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరన్నా ఉంటే నేను ఆయనకి చెప్తే సరిపోద్దా అంటే సరిపోద్ది అన్నారు. అయితే ఆయనకన్నా గొప్పవాడైనటువంటి యేసుప్రభుకి నా సమస్య నేను ఆల్రెడీ చెప్పేస్తాను, నేను చింతించాల్సిన పని లేదని చెప్పాను. చూసారా? అంటే కొన్నిసార్లు మన విశ్వాసం ఎక్కడుంది అసలు? బేసిక్గా దేనిపైన మన నమ్మకం ఉంది అనే మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కోల్పోవటం అనేది ఒకటి ఉందన్నమాట మన జీవితాన్ని. అందుకనే వీఆర్ నాట్ ఏబుల్ టు బీ సో ఎఫెక్టివ్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. శక్తివంతంగా ఉండలేకపోతున్నాం క్రైస్తవ జీవితం. అనుకున్నంత విధానంలో పరిగెత్తలేకపోతున్నాం క్రైస్తవ జీవితం. అనుకున్నంత విధానంలో ముందుకు సాగలేకపోతున్నాం క్రైస్తవ జీవితంలో, కేవలం ఎందుకంటే అవిశ్వాసం వలన. మరి ఈ అవిశ్వాసం మరి ఎలాగ వచ్చింది మనలోకి? వాక్యము తక్కువ బట్టి వచ్చింది అన్నమాట అవిశ్వాసం. గుర్తుపెట్టుకోండి, దేవునికి విశ్వాసం కావాలా. అందుకని ఆయనట ఆకాశం నుండి ఆయన తేరి చూచినప్పుడట, ఆయన వచ్చే సమయంలో రాకడ సమయంలో తిరిగి వచ్చినప్పుడట, ఆయన రాకడ సమయంలోనట విశ్వాసమును కనుగొనునా అని అంటాడు. మనుషుల్లో విశ్వాసమును కనుగొనునా అంటాడు. బేసిక్గా ప్రభు మనలో చూడాలనుకుంటుంది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసిలో విశ్వాసం లేకపోతే అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి మరొకటి ఉండదు. నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటే నీలో ప్రభు పైన విశ్వాసం ఉండాల్సిందే. అందుకనే మనం సువార్తల్లో కూడా కొంతమంది చూస్తాం, ప్రభా నాకు అపనమ్మకము లేకుండా సహాయం చేయము అని కొంతమంది ప్రార్థన చేశారు. నేను నమ్ముతున్నాను కానీ అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయను. ఎంత గొప్ప సంగతి అండి. ఒక అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా దాసుడు బాగలేడు, నువ్వు ఇంటికి రావాలంటే యేసుప్రభు నీ ఇంటికి వస్తాను పద అంటే, అప్పుడు వెంటనే అధికారి ఏమన్నాడు, నువ్వు రానక్కర్లేదు అన్నాడు. నువ్వు రానక్కర్లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నందును. వాట్ ఏ ఫెయిత్ అండి అది. వాట్ ఏ ఫెయిత్ అండి. ఎంత గొప్ప విశ్వాసం అండి అది. ఎంత గొప్ప విశ్వాసం అండి. నా దాసుడు స్వస్థత నందును. గమనించండి దేవుని బిడ్డ, నా దాసుడు స్వస్థత నందు. నువ్వు రానక్కర్లే, మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు. మాట మాత్రం సెలవిస్తే చాలు. అంతటి విశ్వాసం మనకుందా? ప్రభా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు నా జీవితంలో కార్యం జరిగిపోద్ది, నువ్వు అంటే చాలు నా కుటుంబంలో మార్పు వచ్చేస్తుంది, నా పిల్లల జీవితంలో మార్పు వచ్చేస్తుంది ప్రభా, నేను నీ యందు నీ మాట యందు నమ్మికొంచుతున్నాను. ఈ మాట మనం చెప్పగలమా దేవుని బిడ్డలారా? విశ్వాసులుగా ఈ మాట మనం పలకాలని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ ప్రాబ్లం ఏంటి? మనకి ఈ విశ్వాస జీవితంలో శక్తివంతంగా ముందుకు సాగలేకపోవడానికి మనలో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అవిశ్వాసం. సులువుగా చిక్కుల్లో పెట్టేటువంటి పాపం ఏంటంటే అవిశ్వాసం. సో ఇది కూడా విడిచిపెట్టేయాలా? ఇది కూడా విడిచిపెట్ట. మొట్టమొదటి ఏమన్నాను? బరువులు, భారములు, ఐహిక విచారములు, ఈ లోక సంబంధమైన చింతనలు యావత్తు మనం ప్రభు మీద వేసేసి మనము నిశ్చింతగా మనం ముందుకు సాగిపోవాల్సినటువంటి వారు. రెండవదిగా ఈ అవిశ్వాసం ఏదైతే మనల్ని ట్రబుల్ చేస్తుందో, ఈ అవిశ్వాసాన్ని పోగొట్టుకొని విశ్వాసములో బలపడి స్థిరపడి మనం ముందుకు సాగవలసినటువంటి వారం అంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మూడో ప్రాబ్లం ఒకటి, మూడో సమస్య ఏంటి? మూడో అడ్డంకు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిద్దాం. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. బ్యూటిఫుల్ మాట. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు అని అన్నాడు. ఈ రెండు పదాలు మీరు ఆలోచించి, అలసట, విసుగుదల, ఈ రెండు మాటలు ఉపయోగిస్తున్నాడు. విశ్వాస జీవితంలో ఈ రెండు ఎదురైతే మనకి అప్పుడప్పుడు అలసిపోతాం, విసుకెత్తిపోతాం, ప్రభు కోసం జీవించటంలో విసుకెత్తిపోతాం, ఇక నా వల్ల కాదంటాం, దేవా నేను సాగలేదు, బ్రతకలేను అంటాం. కొంతమంది అయితే స్త్రీలు కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, అయ్యా
నా సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా, నన్ను తీసేసుకో అంటారు. నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తారు అలసిపోయి. జాగ్రత్త వినండి, మనం చేసే ప్రతి ప్రార్థన ప్రభు విననందుకు ప్రభుకు స్తోత్రం. ఎందుకో తెలుసా అండి, నన్ను తీసేసుకోనగానే చచ్చిపోయాం అనుకోండి, ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా, ఒప్పుకోం. కాకపోతే మన యొక్క డెస్పరేట్ సిచ్యువేషన్లో మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తట్టుకోలేక ఆ మాటలు పలుకుతున్నాం. మనం నా వల్ల కాదు, నేను బ్రతకలేను, నన్ను తీసేసుకో అంటున్నాం అనమాట. ప్రభుకు తెలుసు మనం ఏ స్థితిలో ఉండి అలాంటి మాటలు పలుకుతున్నామో ప్రభుకు బాగా తెలుసు. అందుకనే మనం తీసేసుకోనగానే ఆయన తీసేసుకోవట్లేదు, మనల్ని తీసేసుకోవట్లేదు. ఆయన మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. విసుగెత్తిపోయినటువంటి స్థితి ఇది. విశ్వాసులకి అలాంటి విసుగుదల, బ్రతకూడదు అన్నటువంటి ఆలోచన వస్తుందండి, వస్తుంది. అందులో అనుమానం ఏం లేదండి. మీరు రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, ఏం గలవాడై? మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఎవరండి ప్రార్థన చేసింది? ఏలియా. అంతకుముందు మనం గమనిస్తే 18వ అధ్యాయం అంతట్లో అద్భుతమైనటువంటి ఒక కార్యం చేశాడు. బయలుదేవతలందరినీ కూడా పడగొట్టి పడేశాడు. వాళ్ళ యొక్క ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలందరినీ కూడా చంపి పడేశాడు గొప్ప ప్రార్థన చేసి. ఆ యెజెబెల్ రాణి బెదిరించిన కారణాన, ఆ బెదిరింపుకి తట్టుకోలేక పారిపోయి ఇప్పుడు అరణ్యంలోకి వచ్చి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి ఇగో ఈ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి ఇక్కడ? యెహోవా, చూడండి ఈ ప్రార్థన, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మట్టుకు చాలు. చూసారా, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాడు. చాలయ్యా, ఇక నా వల్ల కాదంటాడు. చాలామంది ఇలాంటి ప్రార్థన చేస్తారు. చాలయ్యా, ఇక చాలు, ఇప్పటిదాకా నేను జీవించింది చాలు, ఇక నా ప్రాణం తీసేసుకొని ప్రార్థన చేస్తాను, నా ప్రాణం తీసేసుకొని ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, అలసిపోయిన స్థితి అంటారు దీన్నే. విశ్వాస జీవితంలో మనం కొన్ని పరిస్థితులను బట్టి అలసట చెందుతామన్నమాట. గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఈ అలసట వచ్చినప్పుడు ఇట్లాంటి ఆలోచన వస్తుంది మనకి. ఇక నేను బ్రతకలేను అన్నటువంటి ఆలోచన వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చావాలనేటువంటి తలంపు అది దేవుని తలంపు కాదు, అది సాతాను తలంపు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసులు ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు, అది తప్పు, పాపం. ఆత్మహత్య చేసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు, గుర్తుపెట్టుకో. కనుక ఇది సాతాను యొక్క ఆలోచన, నీ ప్రాణం తీసేయటం. దొంగ దోచుకోవడానికి, నరహత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు అన్నాడు ప్రభు. ఆ దొంగ ఎవరు? సాతానుడు. అయితే గొర్రెల మంచి కాపరి, ఆయన జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చిన అన్నాడు ఆయన. మీకు జీవమునిచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు, మీరు బ్రతకాలని ఆయన కోరుతున్నాడు. మనం చనిపోవడానికి ఇష్టం లేదు, మనం నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. సంఖ్యాకాండంది అక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం చదువుతున్నా. ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 11 వర్స్ 14. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. చూసారా దేవుని బిడ్డ, ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఈ మోషే మాట్లాడుతున్నాడు. మోషే ఇందాక గొప్ప దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన ఏలియా మాట్లాడుతున్నాడు. దేవుని చేత ప్రవక్తగా ఏర్పరచబడినటువంటి ఏలియా చావాలనుకున్నాడు. నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. మరణాపేక్ష, సూసైడల్ థాట్స్ అన్నమాట. మరణాపేక్ష అంటే సూసైడల్ థాట్స్, చనిపోవాలన్నటువంటి ఆలోచన. ఇంత మట్టి చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేయడం. ఇప్పుడు ఇక్కడ మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయట నా వలన కాదు, ఒకవేళ నాతో ఈ పని నువ్వు చేయించదలుచుకుంటే ఏమన్నాడు ఇక్కడ, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తాడు. నేను చావుట మేలు అంటున్నాడు ఇక్కడ, నేను చనిపోటే నాకు మేలు. పెద్ద దైవజనుడు, గొప్ప నాయకుడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకుడు అలసిపోయాడు, విసుగెత్తిపోయాడు. తనకి ఇవ్వబడినటువంటి పనిలో, తన బాధ్యతలో విసుగెత్తిపోయి, కొన్నిసార్లు పరిచర్యలు అలసిపోయిన వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో అలసిపోయినటువంటి వారు ఉంటారు కొంతమంది. ఆయన కొరకు జీవించలేక పడి లేస్తూ విసుగెత్తిపోయి, ఇక నా వలన కాదు అని చెప్పేసి నన్ను చంపే ప్రభా, నన్ను తీసుకో ప్రభా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అలాంటి విసుగుదల మనకు వచ్చినప్పుడు మనవలే కొంతమంది వెనకాల మనకంటే ముందు పోయిన వాళ్ళు ఇలాంటి ఒక అనుభవం గుండా పోయినారని మనం తెలుసుకోవాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనంలో చక్కని మాట, కావున నేను ఉరి తీయవలనని కోరుచున్నాను, ఈయన ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టం. ఉరి తీయబడవలనని కోరుచున్నా అంటే ఏంటి? నన్ను ఎవరన్నా ఉరి తీస్తే బాగుండు అంటున్నాడు యోబు. నన్ను ఎవరైనా చంపేస్తే బాగుండు అంటున్నాడు. బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ ఎముకలు చూచుట కన్నా శరీరం అంతా క్షీణించిపోయింది దేవుని బిడ్డ. ఇలాగ ఒట్టి ఎముకలతో జీవించి బాధపడేదానికన్నా మరణం అవుట నాకు ఇష్టం అంటున్నాడు. మరణం అవుట నాకు ఇష్టం. ఇదంతా ఈ దైవజనులు, మనం చూపించిన దైవజనులు, ఇప్పుడు నేను మీకు కొంతమందిని చూపించాను. వీళ్ళ యొక్క జీవితాల్లో అలసిపోయారనమాట, వీళ్ళు విసుగెత్తిపోయారనమాట విశ్వాస జీవితంలో. అందుకనే విసుగెత్తిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి మాటలు, మరణాపేక్ష కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి విసుగెత్తిపోయినప్పుడు మనం ఏం చేయాలా? విసుగెత్తిపోయినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఓ మంచి మందు ఉంది దీనికి. మీరు యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి దయచేసి. ఓ మంచి చిట్కా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను, వినండి. 29వ వచనం, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆ తర్వాత మాట 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేయువాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలం పొందుకుంటారు. ఎంత చక్కని మాట! వాళ్ళు అలయక్క పరిగెత్తుదురు, సొమ్మసిల్లక వారు నడిచిపోవుదురు అని మాట్లాడుతున్నారు. అయితే ఏం చేయాలి? ఈ పరిస్థితిలో అలసిపోయినప్పుడు ఏం చేయాలి మనం? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనకు వస్తున్నప్పుడు ఏం చేయాలి మనం? అటు పరిగెత్తి వాళ్ళ సలహాలు అడిగి, వీళ్ళ సలహాలు అడిగి ఏదో పనికి మాలిన ఒక నిర్ణయం తీసుకోకూడదండి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రభు సన్నిధికి రావడమే. ప్రభు సన్నిధికి వచ్చి యెహోవా కొరకు ఎదురు చూడమన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే ఏంటండి? మిద్దె మీదకి ఎక్కి ఆకాశం వైపు తేరు చూడటమా? టెర్రస్ మీదకి ఎక్కి కాదండి. నాకు తెలియదు మీకు ఎప్పుడైనా ఈ అనుభవం ఉందో లేదో. ప్రార్థనలో నేను చాలా సంవత్సరాల క్రితమే నేను ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాను. నేను నేర్చుకున్నాను ఈ విషయాన్ని, ఈ పాఠాన్ని. అదేమిటంటే, నేను అనేక సందర్భాల్లో ప్రార్థనలో నేను చేసే పని ఏంటనంటే, నేను మోకరిస్తాను కానీ ప్రార్థన చేయ మౌనంగా ఉండిపోతా దేవుని దగ్గర. కొన్నిసార్లు ఏమంటానంటే, అయ్యా ప్రభా నాకు ఏం దోచట్లేదు, అందుకని ఉట్టిగా వచ్చి నీ దగ్గర ఉండాలని, కాసేపు నీతో గడపాలని వచ్చానంట. ఏం మాట్లాడా? ఆయనకి ఏం చెప్పా? నా అవసరతలు ఏం చెప్పా? దేవుని బిడ్డలు, కొన్నిసార్లు హృదయం ఎంత భారంగా ఉంటుందంటే మనం ప్రార్థన చేయలేము. ఏం చెప్పాలో అర్థం కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన అన్నీ ఎరిగినవాడు. ఆయనకి మరుగైంది ఏముంది? నా గురించి, నీ గురించి ఆయనకి తెలియంది ఏముంటుంది చెప్పండి? కాకపోతే మన కొన్నిసార్లు హృదయం ఎంత భారంగా ఉంటుందంటే అలసట, విసుగెత్తిపోయిన స్థితి అన్నమాట. ఏం మాట్లాడాలో అర్థం కాక
మనం ప్రభు సన్నిధికి వచ్చి చాలా మనం గమ్మునుండిపోతాం. అది బెటర్. మౌనంగా ఆయన సన్నిధిలో ఉండి కనిపెట్టడం బెటర్ అన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే అక్కడ మౌనంగా ఉండి ఆయన పైన ఆధారపడటమే. వాళ్ళు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. మీరు ఈ పని చేసి చూడండి. ఎంతసేపటికి మోకరించగానే బోరుమని ఏడి చేసి సమస్యలన్నీ ప్రభుకి చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు. కాసేపు పుట్టికి అక్కడ ఉండటం నేర్చుకోవాలి. ప్రభు నీ దగ్గర కాసేపు ఉండాలని నాకు ఉంది, నీ సన్నిధిలో గడపాలని ఉంది. ఎప్పుడన్నా అన్నారు అలాగే మీరు? జస్ట్ ఏం మాట్లాడకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రభు సన్నిధిలో మౌనంగా మీరు గడిపితే అది మీకు ఎంత బలాన్ని ఇస్తుందో నేను చెప్పలేను. దేవుని బిడ్డ అనుభవపూర్వకంగా చెప్తున్నా. గొప్ప బలం యెహోవా కొరకు ఎదురు చూడటం, కనిపెట్టడం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వాడు సిగ్గునొందనీయడు అన్నాడు ప్రభు. వాడిని సిగ్గునొందనీయను. తెలుసా? తన కొరకు కనిపెట్టు వారి విషయంలో కార్యము సఫలము చేయగలిగినటువంటి దేవుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు నీకు, యేసు ప్రభు తప్ప. అట్టి దేవుడు కలడన్న సమాచారం ఎవరికి నీ తెలియదు అన్నాడు యెషయా 64:4. కనుక అలసట అనేది కామన్, విసుగెత్తిపోయిన స్థితి అనేది కామన్. దేవుని బిడ్డలారా, మన అందరిలో ఉంటుంది అది, విశ్వాసంలో ఉంటుంది అది, గుర్తుపెట్టుకోండి. అంత మాత్రంలో మనం వెనకం చేయడానికి వెనకం చేయాల్సినటువంటి అవసరం లేదు అని మనం. సో ఇప్పుడు నేను 3 అడ్డంకులు చూపించాను. నేను ఇంకొకటి చూపిస్తాను. ఏంటి 3 అడ్డంకులు ఏంటి? మొట్టమొదటిగా ఏమన్నా భారాలు, బరువులు మోయొద్దన్న. బరువు అంటే ఏమన్నా ఐహిక విచారం, లోక చింతనలు కదా. రెండోది ఏంటంటే అవిశ్వాసం, అది కూడా విడిచిపెట్టేమన్నాడు. మూడోది ఏమన్నా అంటే అలసిపోయిన స్థితి, విసుగెత్తిపోయిన స్థితి. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రభు వైపు చూడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మనకు సహాయం అక్కడి నుంచి వస్తుంది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన అంటాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎంత మంచి మాట. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీ ప్రార్థన విట్టాడు, నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. నువ్వు ఆయన బిడ్డవి. ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకొని ప్రతిరోజు ఆయన నిన్ను చూస్తున్నాడు. నిన్ను మర్చిపోడు ఆయన, మర్చిపోలేడు ఆయన. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ. యెహోవా కొరకు ఎదురు చూడటం నేర్చుకోవాలి. 4వ సమస్య. 4వ సమస్య ఏంటట? 12వ అధ్యాయం చూడండి మళ్ళీ, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకునిడి. వావ్! ఏమిటంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏసావు అన్నాడు. భ్రష్టుడు, దేవుని చేత పేరు పొందుకున్నాడు. భ్రష్టుడు అంటే ఏంటో తెలుసా? అంటే దేవుడే లేడన్నట్టుగా జీవించేవాడట. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు అనమాట ఆయన. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది ఇక్కడ? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాం మనం. కొంతమంది విశ్వాసులు తాత్కాలికమైనటువంటి ఒక ఆనందం కొరకై నిత్యమైనటువంటి రక్షణ పోగొట్టుకుంటారు కొంతమంది. ఆ నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి. తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు, తాత్కాలికమైన శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం నిత్యమైనటువంటి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు కోల్పోయేవారు ఉన్నారు దేవుని బిడ్డలారా. అంటే పాపానికి అప్పగించుకొని విశ్వాసులు ఆ పాపంలోనే కొనసాగితే అది ప్రమాదం. ఒక విశ్వాసి పాపములో కొనసాగుతూ ఉంటే అతడు గమ్యానికి చేరుకోలేడు, విజయవంతంగా పరిగెత్తలేడు. విశ్వాస జీవితంలో ఆయన ప్రభు ఆశించినట్టుగా ముందుకు సాగలేడని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కనుక మనం వదిలాల్సింది ఏంటంటే, పరుగు పందానికి మనకు అడ్డుగా వచ్చేది ఏంటంటే మన పాపపు అలవాట్లే. ఏదో ఒక్క అలవాటు ఉండొచ్చు కొన్నిసార్లు. ఆ ఒక్క అలవాటు మన జీవితాన్ని, ఎంటైర్ జీవితాన్ని పాడు చేసి పడేస్తుంది దేవుని బిడ్డ. గుర్తుపెట్టుకోండి.
ప్రభు సన్నిధికి రావాలా, ప్రభు దగ్గర క్షమాపణ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కృప విస్తరించుచున్నదని చెప్పి పాపములో నిలిచి ఉందుమా అంటాడు. నో. విశ్వాసి చేయాల్సింది ఏంటంటే, నువ్వు పాపం ఒకవేళ పొరపాటున ఏదైనా ఒక తప్పిదములో పడిపోతే నువ్వు వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పేసుకొని దాన్ని విడిచిపెట్టేయాలి అని విడిచిపెట్టాలి. మళ్ళీ దాంట్లోనే కొనసాగడానికి ప్రయత్నం చేయకూడదట. పాపంలోనే కొనసాగుతూ ఉంటే ఏమైపోద్దంటే విశ్వాస జీవితంలో నువ్వు విజయాన్ని సాధించలేవు, ప్రభు ఆశించినట్టుగా జీవించలేవు, నువ్వు అనుకున్నట్టుగా ముందుకు సాగలేవు, నువ్వు వెనకంజ వేస్తావు, పడిపోతావు, అక్కడే సెటిల్ అయిపోతావు, నీ జీవితం పాడైపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. సో ఏదో ఒక పాపపు అలవాటు నీ విశ్వాస జీవితానికి ఆటంకరంగా వస్తున్నట్లయితే ఈ రోజున దాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పేసుకొని విడిచిపెట్టేసి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాల్సినటువంటి వాడవైనా. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను 2:1. ఎవడైనను విశ్వాసులు ఎవరైనా పాపము చేసిన ఎడల, ఎంత చక్కని మాట అండి. ఆయన మన తరపున ఉత్తరవాదిగా నిలబడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గర రండి, పాపాలు ఒప్పేసుకోండి, విడిచిపెట్టేయండి, విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. అయితే దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఆటంకాలు, మన విశ్వాస జీవితానికి వచ్చే ఆటంకాలు చూపించాను. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సహాయాలు ఏంటి? ఒక 2 సహాయాలు చూపించాలని ముగిస్తాను. 2 సహాయాలు, మనం విజయవంతంగా సాగిపోవడానికి 2 సహాయాలు. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటో చూద్దాం. 12వ అధ్యాయం 1వ వచనాన్ని మరొకసారి చూస్తాం. 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. మీరు గమనించినారా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఇప్పుడు మీరు ఊహించుకోవాల్సింది ఏంటంటే, మనమంతా ఒక పరుగు పందెంలో పాల్గొంటున్నామని ఊహించుకోండి. విశ్వాసమైన వారు మనం. ఇప్పుడు మీరు ఒలింపిక్స్ గేమ్స్ చూసుంటారు, ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ చూస్తుంటారు డెఫినెట్గా కదా. ఒక పెద్ద స్టేడియం ఉంటుంది. ఆ స్టేడియం గ్రౌండ్లో పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. వాళ్ళకి ఆ సున్నపు గీతలు గీస్తారు, దాంట్లో ఆ లైన్స్లో నిలబడతారు. వాళ్ళు వైట్ లైన్స్ గీస్తారు, ఆ లైన్స్లో నిలబడతారు అందరూ లైన్గా కదా. నిలబడ్డప్పుడు 1, 2, 3 గో అని ఒక బుల్లెట్ షాట్ కొట్టంగానే, గన్ షాట్ కొట్టంగానే అందరూ పరిగెత్తారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి పరిగెత్తడం మొదలు. అది 100 మీటర్స్ కానీ, 400 మీటర్స్ డాష్ కానీ, అది ఏదైనా కానీ అక్కడి నుంచి పరిగెడతారు. మీరు గమనించినారో లేదో మీరు దేవుని బిడ్డారా, ఈ గ్యాలరీలో, ఈ స్టేడియంలో, మన చుట్టూ ఆ స్టేడియంలో కూర్చున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళ కొంతమంది ఫేవరెట్ అథ్లెట్స్ ఉంటారు అక్కడ పరిగెత్తేవాళ్ళు. వీళ్ళకి ఫేవరెట్స్ అనమాట, వీళ్ళ ఫ్యాన్స్ అనమాట వీళ్ళంతా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పరిగెత్తేటప్పుడు అక్కడి నుండి కేక పెడుతుంటారు. ఏమని కేక పెడతారు? కమాన్ కమాన్ అని వాళ్ళ పేరు పెట్టి అరుస్తూ ఉంటారు అన్నమాట. ఆ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు అంతా అరుస్తూ ఉంటారు, బాగా పరిగెత్తాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తూ అరుస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే, నేను అలాంటివి చూసినప్పుడు నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే, ఈ గ్యాలరీలో ఉండి కమాన్ 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 అని ప్రోత్సాహం ఇస్తూ అరుస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు చూసండి, వాళ్ళలో ఎన్నడూ పరిగెత్తనోడు కూడా ఉంటాడు అక్కడ. పరిగెత్తడం అంటే ఏంటో తెలియనోడు కూడా ఉంటాడు. ఆడు అస్సలు పరిగెత్తేటువంటి అథ్లెట్ని చూసి కమాన్ 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 అంటుంటాడు అనమాట. వాడికి ఏదో తెలిసినట్టుగా. కానీ మన విశ్వాస పరుగు పందెంలోనట అట్లాంటి వాళ్ళు ఉండరు. మనం కూడా, మన చుట్టూ ఒక గ్యాలరీ ఉంటుంది. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అది గ్యాలరీలో కూర్చున్నమాట వాళ్ళంతా సాక్షి సమూహం. ఎవరి సాక్షి సమూహము? మనకంటే ముందు పరిగెత్తినటువంటి దైవజనులు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. మోషే ఉన్నాడు, యోబు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సంసోను ఉన్నాడు. వీళ్ళంతా కూడా
మనకంటే ముందు పరిగెత్తిన వాళ్ళు అనమాట. పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, వీళ్ళంతా మనకంటే ముందు పరిగెత్తిన వాళ్ళు దేవుని బిడ్డలారు. అలాగే ఇప్పుడున్నటువంటి టైంలో కూడా మన బిల్లీ గ్రామ్ గారు కానీ లేకపోతే భగత్ సింగ్ గారు కానీ మనకంటే ముందు మరి కాలం వాళ్ళు గడిచిపోయి కాలాన్ని ముగించుకొని వాళ్ళు ప్రభు సన్నిధికి చేరినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళినటువంటి వారు గమ్యానికి చేరుకున్నటువంటి వారు వందల కొలది మంది ఉన్నారు. వాళ్ళంతా సాక్షి సమూహముగా మేఘము వలె మన చుట్టూ ఉన్నారంట దేవుని బిడ్డలారు. సో మనం ఈ పరుగు పందెంలో ఎప్పుడైనా అలసట వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సాక్షి సమూహాన్ని చూడమంటున్నాడు. నీ చుట్టూన్నటువంటి సమూహం వాళ్ళు నీకంటే ముందు పరిగెత్తిన వాళ్ళే. నీలాంటి శ్రమలు, నీలాంటి కష్టాలు అనుభవించి ధైర్యంతో విశ్వాసంలో స్థిరంగా నిలబడి ఆ గమ్యం వరకు చేరుకున్నటువంటి వాళ్ళంతా. చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ప్రభా ఇది, కొన్నిసార్లు మనం ప్రభుని అడుగుతాం కదా, ఎందుకు నాకే వచ్చింది ఈ కష్టం అంటాం. వాళ్ళందరూ బాగున్నారు కదా, నేనే ఎందుకు ఈ కష్టం అనుభవించాలి. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు. ఏలియా కూడా మరణాపేక్ష గలవాడే 19వ అధ్యాయంలో ఆయన చనిపోవాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అండి? ప్రభా, అదిగో ఆ బయలుదేవతకు మొక్కకుండా మిగిలిపోయినది నేను ఒక్కడే, యెహోవా నిన్ను నమ్ముకొని ఒక్కడనే మిగిలిపోయానంటే ప్రభు అన్నాడు, ఏడిచినట్టుంది బాబు, నీలాంటి వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. 7,000 మంది బయలుకు మొక్కకుండా నన్ను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు. నాకు ఇంకా నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనకు అలాగే అనిపిస్తుంది, మనం ఒక్కడే అనిపిస్తుంది. ఈ సమస్య నాకు ఒక్కదానికే ఉన్నది అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ చాలామంది విశ్వాసులు అలాంటి సమస్యలు గుండా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనకు వాళ్ళ గురించి తెలియదు. మన సమస్య పెద్దదనుకుంటాం వాళ్ళకన్నా, కానీ మనకన్నా పెద్ద సమస్యలు కలిగిన వాళ్ళు ధైర్యంతో ముందుకు సాగే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలారు. అందుకని ప్రభు ఉన్నాడు, ఈ సాక్షి సమూహాన్ని చూడవయ్యా, నీకంటే ముందు పరిగెత్తిన వాళ్ళని ఒకసారి నువ్వు ఆలోచన చేయి. వాళ్ళకి సహాయపడిన దేవుడు నీకు సహాయపడలేడా? వాళ్ళని గమ్యానికి చేర్చిన దేవుడు నిన్ను చేర్చలేడా? వాళ్ళని లేవనెత్తి వాళ్ళకి బలమిచ్చి వాళ్ళని ముందుకు నడిపించినటువంటి దేవుడు నిన్ను కూడా లేవనెత్తి బలపరిచి ముందుకు నడిపించలేడా? ఆలోచన చేసుకోవాలి. డెఫినెట్గా చేయగలడు. ఫస్ట్ మనం చూడాల్సింది ఎక్కడంటే మన సాక్షి సమూహాన్ని చూడాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఏమన్నది? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని అన్నాడు. నెక్స్ట్ మనం ఎక్కడ చూడాలంట? విశ్వాసమునకు కర్త అని అన్నాడు. చక్కని మాట, తెలుగులోనే ఉందండి ఇది. ఈ మాట రెండో మాట. ఇది ఇంకోటి ఏంటంటే దానిని కొనసాగించువాడు. చక్కని మాటలు ఇక్కడ రాశాడు తెలుగులో. విశ్వాసమునకు కర్త అంటే ఎవరో తెలుసా? నువ్వు ఆ పరిగెత్తడానికి ముందుగా లైన్లో నిలబడాలా. నువ్వు వచ్చి ఆ లైన్ మీద నిలబడాలా, ఆ గీతల మధ్య. నిన్ను ఆ లైన్లో నిలబెట్టింది ఎవరు? నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? మారు మనసు ఇచ్చింది ఎవరు? నీకు పాప క్షమాపణ దయచేసింది ఎవరు? నిన్ను తన బిడ్డగా చేసుకుంది ఎవరు? యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను తీసుకొచ్చి అదిగో అలా లైన్లో నిలబెట్టింది ఆయనే. విశ్వాసానికి కర్త ఆయనే. ఇప్పుడు ఆ లైన్లో నిలబెట్టిన తర్వాత ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తాల్సినటువంటి అవసరత నీది. అక్కడ జెండా ఊపేది ఆయనే. 1 2 3 గో అనేది ఆయనే. ఎంత మంచి మాట అండి. స్టార్టింగ్లో ఆయనే ఉన్నాడట. స్టార్టింగ్లో ఆయన. ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదం చెప్తాను మీకు, జాగ్రత్త వినండి. ఒక గొప్ప మర్మం తెలుగులో ఇక్కడ ఏం రాస్తారంటే విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఇప్పుడు లైన్లో నిలబెట్టిన తర్వాత యేసు ప్రభు ఆయన జెండా పట్టుకొని ఆయనే 1 2 3 గో అని అన్న తర్వాత ఇక మనం పరిగెడతా ఉంటే ఇక నీ చావేదో నువ్వు చావుపో అని వదిలేడు మనల్ని గో అన్న తర్వాత ఆయన వదిలేడు. ఒంటరిగా పరిగెత్తడానికి మనల్ని వదిలేయడండి. ఆయన చేసే పని ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసానికి కర్త మాత్రమే కాదు ఆయన, దాన్ని కొనసాగించువాడును ఆయనే. అంటే అర్థం ఏంటంటే 1 2 3 గో అన్న తర్వాత యేసు ప్రభు నీతో పాటు పరిగెడుతూ వస్తాడనమాట. దట్ ఈస్ ద బ్యూటీ. ఆయన నీతో పాటు పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. నీ వెంటనే పరిగెడుతుంటాడు ఆయన కూడా. నేను ఒక్కడనే పరిగెత్తి నీ చావేదో నువ్వు చావుపో అని అండ ఆయన.
కారణం ఏంటంటే నీతో పాటు ఎందుకు వస్తున్నాడంటే నువ్వెక్కడైనా మధ్యలో పడిపోతే లేపడానికి, అలసిపోతే బలం ఇవ్వడానికి, నీ చేయి పట్టుకొని తీసుకెళ్ళటానికి, అవసరమైతే నేను ఎత్తుకొని కూడా పరిగెడతాడు. అవసరమైతే ఇక నీకు చేత కాదనుకుంటే గమ్యానికి చేరడం ఎప్పుడు గమ్యానికి చేరావన్నది పాయింట్ కాదు ఇక్కడ విశ్వాస జీవితంలో. ఫస్ట్ ఎవడు సెకండ్ ఎవడు అనేది కాదు ఇక్కడ. గమ్యానికి చేరడం ఇంపార్టెంట్. ఎవరు చేరితే వాళ్ళకి ప్రైజ్. ఎప్పుడు చేరావన్నది పాయింట్ కాదు అక్కడ. ఇవి ఎప్పుడన్నా చేరు, నువ్వు నిదానంగా పరిగెత్తు, ఎలాగైనా పరిగెత్తు, గమ్యానికి చేరటం అనేది వెరీ ఇంపార్టెంట్ దేవుని బిడ్డ. కనుక మనతో పరిగెత్తు వస్తున్నాడు. ఎంత ఆశీర్వాదం అంటే అది మనకి. మనల్ని నైల్లో నిలబెట్టింది ఆయనే, రక్షణ ఇచ్చింది ఆయనే, పాపక్షమాపణ ఇచ్చింది ఆయనే, దాని బిడ్డగా చేసుకుంది ఆయనే, అన్నీ ఆయనే మన కోసం చేసి ఇప్పుడు మనం పరిగెడుతూ ఉండగా మనతో పాటు ఆయన పరిగెడుతూ వస్తున్నాడు. ఇంకా అద్భుతం చెప్పమంటారా, గొప్ప మర్మం చెప్పమంటారా? ఈ పరిగెత్తి మనం తీరా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభు ఏం చేస్తాడంట, మనకి కిరీటం పెడతాడట. కిరీటం పెడతాడట మనకి. సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనం ఈ పరుగు పందంలో పాల్గొని గమ్యానికి చేరుకున్నందుకట కిరీటం పెడతాడు. షబాష్ అని కిరీటం పెడతాడట. మనం ఆ కిరీటం పెట్టంగానే మనలో వచ్చే ఆలోచన ఏంటి చెప్పండి ఒకసారి. ఆ కిరీటం పెట్టంగానే మనకు వచ్చే ఆలోచన ఏంటి చెప్పనండి. ఏంటి ప్రభువా నేనేం చేశానని, అసలు అంతా నువ్వే చేసావు కదా, నన్ను నిలబెట్టింది నీవే, నాకు రక్షణ ఇచ్చింది నీవే, పాపక్షమాపణ ఇచ్చింది నీవే, నన్ను నీ బిడ్డగా చేసుకుంది నీవే, అలాగే ఈ లైన్లో నిలబెట్టి పరిగెట్టేటప్పుడు నీవే నా ఎంట పరిగెడుతూ నేను గమ్యం వరకు చేరడానికి సహాయపడింది నీవే. యాక్చువల్గా క్రెడిట్ అంతా నీదే. ఈ కిరీటం నీవే వేసుకోవాలి, నేను కాదు. మరి ఇదేంటి ప్రభు నా కిరీటం ఇస్తున్నావు ఏంటి, నేనేం చేశానని? ఇది దేవుని ప్రేమ. అప్పుడు ఈ విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ కిరీటం పెట్టుకున్న విశ్వాసం ఈ కిరీటాన్ని ధరించటానికి నేను అర్హుడను కాను అని గుర్తించి వెంటనే ఆ కిరీటం తీసి యేసు పాదాల దగ్గర పెట్టి సాష్టాంగపడి ఆ ప్రభుని ఆరాధించడం మొదలెడతాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ దట్ వుడ్ బి. ఎంత గొప్ప సమర్పణ అది. ఒక దినం రాబోతుంది మన జీవితంలో అలాగే మనం చేస్తాం. గమ్యం వరకు మనల్ని తీసుకెళ్లేవాడు మన ప్రభువే. నువ్వు అలసట చెందాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో పరిగెడుతున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ వెంటనే ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నీ సమస్యను, నీ అలసటను ఆయన గుర్తిస్తున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకో. తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడని జ్ఞాపకం చేసుకో. ఇంతకన్నా గొప్ప భాగ్యం మరి ఎవరికి ఉంటుందండి? యెహోవా తమకు దేవుడు కాగలిగినటువంటి జనులు ధన్యులు. వాట్ ఏ ప్రివిలేజ్. ఈ విశ్వాసపు పరుగు పందాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం దేవుని బిడ్డ. అయితే క్లోజింగ్లో చివరిలో ఒక మాట మాట్లాడతాను. మరి విశ్వాసం అని మాట్లాడుతున్నాం కదా. ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? ఎవడన్నా ఆలోచించారా? ఒక విశ్వాసిలో విశ్వాసం ఎప్పుడు పోద్ది? ప్రాబబ్లీ మీలో కొంతమంది అనుకుంటారు, నేను పొందుకున్నప్పుడు నాకు విశ్వాసం తగ్గిపోద్ది, నేను స్వస్థత కొరకు ప్రార్థన చేసేటప్పుడు నాకు స్వస్థత కలగకపోతే నా విశ్వాసం తగ్గిపోద్ది, నాకు ఏదో కాలేజీలో సీటు కొరకు ప్రార్థన చేసేటప్పుడు సీటు దొరకకపోతే విశ్వాసం తగ్గిపోద్ది కదా. మరి విశ్వాసం ఎట్లా వస్తుంది? దేవుడు నా ప్రార్థన విన్నప్పుడు వస్తుంది. కొంతమంది ఇలాగంటారు. అంటే ఏదో జరిగితే విశ్వాసం, జరగకపోతే విశ్వాసం లేదు, అంతేనా? కాదండి. బైబిల్ వెరీ క్లియర్గా మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. రోమా 10:17. ఏమి వినుట వలన? క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగు. మనము దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తామో అంతగా మన విశ్వాసం పెరుగుద్దని జ్ఞాపకం చేసుకో. విశ్వాసిలో వాక్యం తక్కువైపోయినప్పుడు విశ్వాసం కూడా తగ్గిపోతుంది అన్నమాట. కనుక వాక్యం మనలో సమృద్ధిగా ఏలుచుండని వాళ్ళ వాక్యాన్ని. అందుకని పౌలు అంటాడు, మీరు వాక్యంలో వేరుపారి స్థిరపడాలంటున్నాడు. వాక్యంలో పారాలి. మన వాక్యం మన జీవితానికి ఆధారం అవ్వాలి. వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి, వాక్యంలో మనం వేరుపారాలి. అప్పుడు విశ్వాసం అధికంగా పెరుగుతుంది అన్నమాట. మనలో విశ్వాసం పెరుగుతుంది.
విశ్వాసులు మనం చెప్పుకుంటూ ఈ విశ్వాసం మనలో లేకపోతే ప్రమాదం దేవుని బిడ్డ. మరి అట్టి ప్రభు ఆశించేటువంటి విశ్వాసం మనందరిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి అలాంటి ఒక విశ్వాసం చేత ప్రభు మిమ్మల్ని నింపునట్లుగా మీరందరూ కూడా దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి వాక్యంలో ఎదుగుతూ బలపడుతూ స్థిరపడుతూ వాక్యములో వేరుపారి ఆయన మహిమార్థమై విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని నేను ఆశపడుతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.